హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు వీడియోలో నేను బోడ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు బోడ కాకరకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. సో గైస్, ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ కాకరకాయలని శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ఆల్రెడీ కడాయిలో కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి వీటిని సోక్ చేశాను అనమాట. మార్కెట్ నుంచి ఏ వెజిటబుల్స్ తెచ్చినా కానీ నేను కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వేసి కడుగుతాను. ఎందుకంటే ఈ కాకరకాయలకి కొంచెం పైన ఇట్లా ముళ్ళులాగా ఉంటాయి కాబట్టి ఆకులు అవి ఇవి డస్ట్ ఎక్కువ పోతుంది అనమాట. సో వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు లాంగ్గా కట్ చేస్తారు, బట్ నేను ఫ్రై కాబట్టి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఈ బోడ కాకరకాయల్లో కోపం వచ్చేది ఏంటంటే అసలు వీటికి కట్ చేయడం ఎంత టైం తీసుకుంటుందో అండి. ఎందుకంటే ఇందులో గింజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కట్ చేస్తుంటుంటే అడ్డొస్తాయి, తొందరగా కట్ కావు. నాకైతే నిజం చెప్తున్నా ఒక్కొక్కసారి మెంటల్ ఎక్కిద్ది. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కాకరకాయకి దీనికైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కాకరకాయ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పట్టిద్ది, ఎందుకంటే ఫ్రై చేస్తాం కాబట్టి. సో నేను ఇక్కడ 4 పావుల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ ఇందులోనే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చిటికెడు పసుపు, కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలని ఇందులో వేసుకోవాలి. కడాయి మీద లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పట్లోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే 4 ఎల్లిపాయలు పొట్టు తీసుకోకుండా అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టు కారం పొడి అండ్ అలాగే సాల్ట్ వేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. కాకరకాయ అడుగంటకుండా మధ్య మధ్యలో గరిటెతోటి తిప్పుకోవాలన్నమాట. అయితే మన ఈ బోడ కాకరకాయలు కొంచెం ఎక్స్పెన్సివ్ అని ఎందుకన్నానంటే మనం రెగ్యులర్గా తినే కాకరకాయలు హాఫ్ కేజీ 30 రూపీస్ అయితే ఈ జస్ట్ పావు కిలోనే 50 రూపీస్. అంటే మనకి ఎక్స్పెన్సివ్ అనే కదా. సో ఇలా మనకి కాకరకాయలన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న కారం మసాలా ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మరో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కాకరకాయ అంటేనే చేదు అన్నట్టు అనుకుంటారు కదా కొంతమంది. అయితే బోడ కాకరకాయ అయితే అసలు చేదే ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఇలా నా ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గైస్, ఈ నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.